మనకి స్క్రిప్ట్ దశలో తెలిసిపోతుంది ఈ సినిమా హిట్టా లేకపోతే ఏమైనా తేడా కొడుతుందని స్క్రిప్ట్ దశలో మీకు ఏమైనా అర్థమవుతుందా? స్క్రిప్ట్ దశలో తెలిసిపోయిన సినిమాలు ఉన్నాయి సార్. సినిమా పూర్తిగా చూసిన తర్వాతే అర్రే సినిమా తేడా కొట్టింది ఏంటి అనుకున్న సినిమాలు ఉన్నాయి. సో లేదు స్క్రిప్ట్ దాటి సినిమా చూసిన తర్వాత కూడా వర్కౌట్ అవ్వనివి ఉన్నాయి. స్క్రిప్ట్ దశలో మీకు హిట్ అవుతుందని అనిపించిన సినిమాలు ఏమి ఉన్నాయి? స్క్రిప్ట్ దశలో హిట్ అవుతుంది అని నేను 100% నమ్మిన సినిమాలు ఎంసీఏ ఒకటి. ఎందుకంటే అది 100% అది స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడే 100% తెలుసు ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడున్న ట్రెండ్లో కూడా అలాంటి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్స్ అలాంటి సినిమా వర్కౌట్ అవుతుంది. సో పుష్ప ఒకటి 100% నమ్మాను సార్, స్క్రిప్ట్ దశలో వర్కౌట్ అవుద్ది అని నమ్మించు. నేను రావణాసుర స్క్రిప్ట్ దశలో 100% వర్కౌట్ అవుద్దని నమ్మిన సినిమా అండి. అది వర్కౌట్ అవ్వలేదు. స్క్రిప్ట్ దశలో వర్కౌట్ అవ్వలేదు కానీ సినిమా మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. కానీ సినిమా ఫస్ట్ రషెస్ చూసినప్పుడే వీ హ్యాడ్ అ బ్యాడ్ ఫీలింగ్స్. ఎక్కడో ఇది కాదు కదా, ఇలా కాదు కదా మన సినిమా ఉండాలి అన్న ఫీల్ వచ్చింది. సో నేను స్క్రిప్ట్ దశలో బాగా ఎక్సైట్ అయ్యి వర్కౌట్ అవున సినిమా ఇంకొకటి కిలాడి అండి. కిలాడికి నేను డైలాగ్సే రాశాను, బట్ కిలాడి నాకు చాలా ఇష్టమైన కదా. అంటే మీరు రవితేజ గారు స్టేజ్ మీద మాట్లాడింది కూడా కిలాడి గురించి. నేను కిలాడి గురించి గారికి చెప్పినప్పుడు అంటే ఆ అసోసియేషన్ ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆయనకు కూడా అంత నచ్చింది కదా, చాలా ఇష్టమైన కదా. అది ఒకటి. తర్వాత అంటే అది స్క్రిప్ట్ మారిపోయిందండి. మేకింగ్ ముందే స్క్రిప్ట్ మారిపోయింది, డిస్కషన్స్ స్క్రిప్ట్ మారిపోయింది. సో అది ఒక సినిమా. మరి రావణాసుర ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి? డైరెక్టర్ ఫాల్టా లేకపోతే? నేను అదే చెప్తున్నాను సార్, నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు, కలెక్టివ్ ఎఫర్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు నేను సుధీర్ వర్మ గారి గురించి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, సుధీర్ వర్మ గారు ఎప్పుడు కథకి సంబంధించిన ఏ డెసిషన్ నన్ను కూర్చొని నాతో డిస్కస్ చేయకుండా తీసుకోలేదు సార్ ఆయన. సో నేను అందరికి చెప్తాను, ఇప్పుడు నాకు కొంతమంది డైరెక్టర్ల విషయంలో ఆ కంప్లైంట్ ఉండొచ్చు, సుధీర్ వర్మ గారి విషయంలో ఎప్పుడు లేదు సార్. ఎందుకంటే ఆయన ప్రతి డెసిషన్ నాతో కూర్చొని మాట్లాడి డెసిషన్ తీసుకున్నారు. again డెసిషన్ తీసుకునే ప్రెరిగేటివ్ ఆయనకు ఉంటుంది, డైరెక్టర్గా ఆయన తీసుకోవచ్చు, ఆ అధికారం ఆయనకు ఉంది. నన్ను డిస్కస్ చేయకుండా యూనిలాటరల్గా ఎప్పుడు డెసిషన్స్ తీసుకోలేదు సార్, ఆయన మాట్లాడే తీసుకున్నారు. దాని ఫెయిల్యూర్కి ఆయన బాధ్యత ఉండొచ్చు, నా బాధ్యత ఉండొచ్చు, కానీ టీమ్గా మేము అందరం సమిష్టిగా బాధ్యత తీసుకోవాలి తప్ప ఎవరిని బ్లేమ్ చేసే మ్యాటర్ కాదు. మేబీ అసలు కథ సెలక్షన్లోనే తప్పేమో ఉండొచ్చు సార్. ఎందుకంటే కథ అది యాక్చువల్లీ నా కథ కాదు, కథ బేసికల్గా ఒక బెంగాలీ సినిమా సార్, విచ్చిడా అని ఒక బెంగాలీ సినిమా. దాని రీమేక్ రైట్స్ కొనుక్కొని రీమేకే చేసాం సార్ సినిమా. కానీ అంటే మేము సినిమా ప్రమోషన్స్ అప్పుడు రీమేక్ అని చెప్పలేదు, ఎందుకంటే రీమేక్ అని చెప్తే సినిమాకి ఉన్న హైప్ పడిపోతుంది అని చెప్పి రీమేక్ అని చెప్పలేదు. కానీ రీమేక్ రైట్స్, ప్రాపర్ రీమేక్ రైట్స్ ఆర్టీ టీమ్ వర్క్స్, రవితేజ్ గారు రీమేక్ రైట్స్ కొనే సినిమా చేశారు. బట్ నేను దాన్ని పర్సనల్గా ఎందుకు ఫీల్ అవుతానంటే ఆ రీమేక్ ఉన్న పాయింట్ని పూర్తిగా నేను వర్క్ చేసి డెవలప్ చేసి కథ చేసాం. పైగా నాకు ఆ క్యారెక్టరైజేషను హీరో ఇది నాకు పర్సనల్గా చాలా నేను నమ్మింది, నేను ఇష్టపడింది, అది వర్కౌట్ అవ్వకపోవడం చాలా బాధ కలిగించింది సార్. మేబీ తప్పు ఏంటంటే రవితేజ్ గారితో చేయకూడదేమో అసలు. రవితేజ్ గారిని ఎప్పుడు ఒక వెంకీలో ఒక కృష్ణలో అంత ఎనర్జెటిక్గా లవ్లీగా జోవియల్గా ఉండే క్యారెక్టర్ని అంత సీరియస్ అంత నెగిటివ్గా ప్రజెంట్ చేస్తే ఆడియన్స్ చూడలేకపోయారు.